గుంటూరు విజయవాడలో తెలుగుదేశానికి హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చినాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా గుంటూరు విజయవాడ నగరాలు తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని అందించినాయి. ఈవెన్ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ క్రిందసారి ఉన్నప్పుడు కూడా ఈ రెండు చోట్ల విజయం సాధించింది. 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా గుంటూరు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశాన్ని కడుపులో పెట్టుకున్నారు. దానికి సాక్ష్యం తాజా రిజల్ట్స్. కేసినేని నాని తన వల్లనే తెలుగుదేశం గెలుస్తుందని భావించారు. తన వల్లనే తెలుగుదేశం గెలిచింది 2 సార్లు అని భావించారు. తీరా చూస్తే అది తెలుగుదేశం విజయం తప్పించి నాని విజయం కాదని బెజవాడ ప్రజలు తేల్చి చెప్పారు. కేసినేని చిన్నిని గెలిపించారు అక్కడ. అదే సందర్భంలో గుంటూరు గల్లా జయదేవ్ 2 సార్లు గెలిచినటువంటి నియోజకవర్గం. జగన్ ఒత్తిడి తట్టుకోలేక శాంతం రాజకీయం వదిలేసి పక్కకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. అట్లాంటి గల్లా జయదేవ్ అవతలకు వెళ్ళిపోతే అక్కడ వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఘనమైనటువంటి విజయం సాధించారు. తద్వారా వరుసగా 3 సార్లు విజయాన్ని ఇచ్చినటువంటి ప్రాంతం గుంటూరు బెజవాడ అయింది.